ఇది కూడా సామాజిక సమస్యే. ఇవన్నీ ఇప్పుడు మనం మొదటి అంశంలో మాట్లాడుకున్న వాటిల్లో భాగంగానే చూడాలి. ఇది కూడా చనిపోయిన అతను కూడా యంగ్ పర్సనే, చంపినవాడు కూడా యంగ్ పర్సనే. కానీ ఇతను ఆ, ఇతను దాన్ని ఏమంటారు, సమాజంలో ఒక చీడపురుగులు అంటాడు. ఆ కాక్రోచ్ కాదు ఇది, ఇది ఇది చీడపురుగు కాక్రోచ్ అట్లాంటిది ఇది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అంతా అలాగే ఉందట. వీళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కూడా అదే లెగసీని మెయింటైన్ చేస్తున్నారు అంటున్నారు. అక్కడ గిరిజనులను వాళ్ళందరినీ కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తూ, నాకు ఎక్కడో చదివాను, వీళ్ళ ఫాదర్ని నక్సలైట్లు చంపేశారంట. మరి నక్సలైట్లకి టార్గెట్ అయ్యాడంటేనే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత యాంటీ సోషల్ ఎలిమెంట్ అని చెప్పేసి. సో అదే భావజాలాన్ని ఈయన ముడికి పుచ్చుకున్నాడంట. అక్కడొక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాడు, వ్యవస్థలకే ప్రత్యామ్నాయంగా తయారయ్యాడని గమనించి గుర్తించి అతని ప్రతిభని వయసుతో సంబంధం లేకుండా పెద్దల సభకు పంపించారు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. బాగోదు కానీ అంటానికి, ఇతను కేసులో బయటకు వచ్చే వరకు ఇతను ఎమ్మెల్సీని ఏమి నాకైతే తెలియదు. నాకు తెలిసి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చాలామంది తెలిసి ఉండదు. ఇతనేంటి, ఇతను ఎమ్మెల్సీ ఏంటి, ఇతని వయసు ఏంటి, అతనికి సరిగ్గా మీసాలు కూడా కనపడటం లేదు. కానీ పేరు కనపడటం అట్లా ఉన్నాడు, కానీ సాఫ్టే, కానీ మంచి హార్డ్ కోర్ క్రిమినల్ అట. వైఫ్ కూడా ఇతోదికంగా ఈ మర్డర్లో సహకరించింది అంటున్నారు. ఆవిడ నేటివ్గా పెట్టినట్టున్నారు. ఆవిడ కూడా ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేయడానికి చాలా ప్రయత్నం చేసింది. సో మొత్తానికి భార్యాభర్తలు ఇద్దరూ కూడా జీవితంలో కలిసిమెలిసి వెళుతూ మర్డర్లో కూడా కలిసిమెలిసి చేశారట. అయితే మరి వీధి సుబ్రహ్మణ్యం ఒక దళిత కుర్రవాడు, మరి అతనికి న్యాయం జరగాలి కదా. నిన్నో ఈరోజు మరి గుర్తులేదు, అది అటు సుధాకర్ది ఇటు వీధి సుబ్రహ్మణ్యంకి సంబంధించిన వాళ్ళ సంవత్సరకం ఏదో అని అనుకుంటా. వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుంటున్నట్టు. సో ఇప్పుడు ఇతన్ని వీధి సుబ్రహ్మణ్యంకి సంబంధించిన కేసులో కాదండి, అతను ఆ కేసులో బెయిల్ మీద తిరుగుతున్నాడు. తర్వాత మొన్నటి వరకు మొన్న అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా కనిపించాడు అక్కడ చక్కగా పెద్దరికంగా, పెద్దల సభగా అటెండ్ అయ్యాడు. అక్కడి నుంచి అబ్స్కాండింగ్లోకి వెళ్ళాడు, పారిపోయాడు పోలీసులను. ఏంటి, సాక్షుల్ని బెదిరించాడని చెప్పేసి. అసలు బెయిల్ ఇచ్చే కండిషనే ఇతను సాక్షులను బయటకు వస్తే బెదిరించడు అన్న నమ్మకం కోర్టుకు కలగాలి, ఎవిడెన్సెస్ని ట్యాంపరింగ్ చేయడు అన్న నమ్మకం కలగాలి, అలాగే విదేశాలకు పారిపోడు అనే నమ్మకం కలగాలి. నాకు గుర్తున్నంత వరకు లీగల్ పరిభాషలో బెయిల్ ఇచ్చేటప్పుడు చూసే కండిషన్స్ ఇవి, అపార్ట్ ఫ్రమ్ అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. మరి ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నవాడు ఏదైతే చేయకూడదు అదే చేశాడు. సాక్షులను బెదిరించాడంట, చంపేస్తానన్నాడంట, లేకపోతే డబ్బులు ఇస్తానన్నాడంట. ఆ కేసుకు సంబంధించి బెయిల్ అడిగాడు. అరే బాబు, నీకు బెయిల్ ఇచ్చిందే ఈ కండిషన్ మీద అంటే మళ్ళీ బెయిల్ అడిగాడంట దీనికి వైలేట్ చేసి. అదే కోర్టు చాలా సింపుల్గా తేల్చేసింది, ఇవ్వలేమని చెప్పేసి. సో సార్, ఇలాగే చివరి వరకు న్యాయస్థానాలు నిలిచి ఆ దళిత యువకుడి కుటుంబానికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా? దానికి ప్రభుత్వం తరపున చేయాల్సిందంతా చేస్తున్నారు. ఎందుకంటే నాకు గుర్తున్నంత వరకు అక్కడ ఒక ఆయన్ని, నా పేరు గుర్తు రావట్లేదు, ఆయన ప్రముఖంగా మనం డిబేట్లో కూడా వస్తుంటారు, మీరు యాడ్ చేయొచ్చు. ఆయన ఓవర్లుక్ మొత్తం అవన్నీ పర్యవేక్షిస్తున్నట్టున్నారు దగ్గరుండి ఈ కేసుని. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని అర్థమైంది. సార్ ప్లీజ్, విజయకాంత్ గారు. సార్ వినపడుతుందా? ముప్పాల సుబ్బారావు గారు అండి, అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు గారు. కరెక్ట్. సార్ ఒక చిన్న వర్డ్, జంజీత్ ఒక వర్డ్ పెట్టి నేను కంటిన్యూ చేస్తానండి. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే మన రాజ్యాంగం అండి. మన రాజ్యాంగం ఉన్నటువంటి శక్తికి, దానికి ఉన్నటువంటి విలువలకి సంబంధించి ఓన్లీ రాజ్యాంగమే మన భారతదేశంలో ఏ అధికార మార్పిడైనా సరే ఓటు ద్వారా మాత్రమే జరిగింది తప్ప ఏదో భావజాలం వచ్చి ఏదో విప్లవం లాగా వచ్చి ఎట్లా పడితే అట్లా చేసిద్ది లేదా ఫోర్స్ఫుల్గా జరిగేటువంటి అవకాశం భారతదేశంలో ఇప్పుడు లేదు, గతంలో లేదు, ఫ్యూచర్లో కూడా ఉండదు. బికాస్ మన రాజ్యాంగం అనేది ది బెస్ట్ రాజ్యాంగం. గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించినటువంటి ఈ రాజ్యాంగం ఉన్నంత వరకు భారతదేశానికి అటువంటి అవకాశం లేదు. ఏదైనా సరే డెమోక్రటిక్గా త్రూ ఓటు మాత్రమే జరిగిద్ది అనేటువంటి మాట చెప్తూ, సార్ ఇవాళ సార్ నాకు ఇంకొక విషయం కూడా అండి.
ఆ, మీలో కూడా చాలా విప్లవ భావాలు ఉండేటువంటి నా అభిప్రాయం. అనేకమైన డిబేట్లో నేను చూస్తూ ఉంటాను. ఇటువంటి వివక్షలకు సంబంధించి కానీ అనేకమైన దాంట్లో మీరు చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేస్తూ ఉంటారు. ఐ రియల్లీ అప్రిషియేట్ సార్. ఎందుకంటే సార్, ఒక బలహీనుడు పైన బలవంతుడు దాడి చేసినప్పుడు, అన్యాయంగా అక్రమంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు, వాడు ఒక రాజ్యాంగ పరమైనటువంటి ఒక పదవిలో ఉండి ప్రభుత్వం వాడికి అండగా ఉండట సందర్భంలో ఒక వ్యక్తిని చంపి ఇంటికి తీసుకొచ్చి 2 లక్షల రూపాయలు పడేసి ఎవరితోనో చెప్తే చంపేస్తానని బెదిరించినటువంటి సందర్భంలో ఒక హత్య కేసుని రిజిస్టర్ చేయడానికి 48 గంటలు తీసుకున్నటువంటి అత్యంత క్రూరమైన, కిరాతకమైన, జుగుత్సాకరమైనటువంటి ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పు. ప్రభుత్వం చేసినటువంటి తప్పు అంటానికి కారణం ఏంటంటే అతని కేసు బుక్ చేయడంలో కానీ అరెస్ట్ చేయడంలో కానీ జరిగినటువంటి జాప్యాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం అతనికి సహకరించింది అనేటువంటి స్పష్టంగా అర్థమైనటువంటిది. ఆ సందర్భంలో దళిత సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, తెలుగుదేశం పార్టీతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రమైన ఉద్యమ ఫలితంగానే అతని పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. అతను స్వయంగా ఆ రోజే చెప్పాడు, నేను హత్య చేశాను, నేను ఒక్కడనే చేశాను, అతను ఎవరు లేరు అనేది. ఆ తర్వాత బయటకు వచ్చినప్పుడు అతను చేసినటువంటి ర్యాలీలు అవన్నీ కానీ చూస్తే లేదు. లేటెస్ట్గా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు మండలిలో అతను పాల్గొని నాయకులతో పాటు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అతను బయటకు వచ్చే విధానం ఇవన్నీ చూస్తే నాకేమనిపించిందంటండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వారు, జ్ఞానవంతులు కాబట్టి, అప్పటి ప్రభుత్వాన్ని మార్చారు కాబట్టి ఈ కేసు ఇంకా దీని గురించి అతను జైలుకి వెళ్ళటం కానీ, సాక్షుల్ని బెదిరించిన దాంట్లో చట్టపరంగా అన్ని చర్యలు జరుగుతూ ఉన్నాయి. కానీ అదే ఈ ప్రభుత్వం రాకుండా ఉన్నట్టయితే ఈ కేసు ఎప్పుడో కొట్టివేయబడేది, లేదా దాంట్లో సాక్షిగా ఉండేటువంటి ప్రతి ఒక్కరిని ఒప్పుకోని పక్షంలో వాళ్ళని నిర్మూలించడానికి కూడా వెనకాడేటువంటి పరిస్థితి ఉండేది కాదు. శవాలను కూడా మాయం చేసే అంత గొప్ప చరిత్ర అతనికి ఉంది. అతను ఎమ్మెల్సీ కాకముందే రౌడీ షీటర్, అయిన వాడిని పెద్దల సభకు పంపించినటువంటి ఘనమైన ప్రభుత్వం అప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఇప్పుడు ఇతనికి అరెస్ట్ చేసినటువంటి కేసులో ఏది సాక్షుల్ని ఒక అపార్ట్మెంట్కి తీసుకెళ్లి బెదిరించి డబ్బులు ఇచ్చి చంపుతాము, మర్యాదగా డబ్బులు తీసుకుంటే వాళ్ళు ఒప్పుకొని తెలివిగా పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టడానికి గల కారణం ఏంటంటేనండి, ఇక్కడ ఉంది ప్రభుత్వంలో సిబిఎన్ కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం ఆ నేరస్తుడికి అండగా ఉండదు అనేటువంటి ఒక ధైర్యం, నిబ్బరాన్ని వాళ్ళకి కలిగించింది కాబట్టి వాళ్ళు ధైర్యంగా కేసు పెట్టగలిగారండి. అదే ఈ ప్రభుత్వం అంత బలంగా లేకపోయినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు సాక్ష్యం చెప్పేవాళ్ళు కాదు. ఖచ్చితంగా ఈ నర్రూప రాక్షసుడు నిర్దోషిగా బయటకు వచ్చేవాడు 1000 మంది ర్యాలీ పెట్టుకొని. సో అటువంటి పరిస్థితిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఎంత పెద్ద నేరస్తుడైనా, ఎంత పెద్ద రాజ్యాంగపరమైనటువంటి పదవిలో లేదా ఎమ్మెల్సీలో ఎవడైనా సరే చట్టం ముందు ఖచ్చితంగా శిక్షింపబడతాడు. శిక్షింపబడటానికి కావాల్సిన ప్రాసెస్ అన్ని కూడా జరిగిద్ది. రాబోయే అతి కొద్ది రోజుల్లోనే అనంతబాబు అనేవాడు చేసిన ఈ దాష్టికానికి, సార్ ఇదేదో మర్డర్ ఏదో ఒక 5 నిమిషాల్లో జనరల్గా మనం చాలా క్రూరమైన మర్డర్లు కూడా చూసాం. 2 నిమిషాలు నరకటమో పొడవటమో చూసాం, లైవ్లో అనేకమైన చూసాం. కానీ ఈ మర్డరు అత్యంత పాశవికంగా ఒక రాత్రి అంతా దరిదాపుగా 4-5 గంటల పాటు కొట్టిన ప్లేస్లో కొట్టకుండా కొట్టి మర్మాంగాల పైన చాలా విచక్షణారహితంగా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే నిజంగా ఇంత క్రూరమైనటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నికల ప్రచారంలో ఇటువంటి వాణ్ణి పక్కనేసుకొని ప్రచారాలకు వెళ్ళాడంటే నిజంగా వారి యొక్క మానసిక పరిస్థితి, వారి యొక్క భావజాలం చూస్తే నిజంగా ప్రజలకి అవన్నీ చూశారు కాబట్టే వారికి ఓటు వేయలేదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉందండి. కాబట్టి ఖచ్చితంగా నాకు పూర్తి స్థాయి చట్టాలపైన గౌరవం ఉందండి. ఈ నేరానికి సంబంధించిన దాంట్లో 100కి 100 రూపాయలు అనంతబాబు అనేటువంటి నరరూప రాక్షసుడు ఖచ్చితంగా శిక్షింపబడతాడు. చట్టం ముందు నేరస్తుడుగా నిలబెట్టి తన్ని శంకరగిరి మాన్యాలకు పంపిస్తారనేటువంటి నమ్మకం, విశ్వాసం నాకుందండి.